తంబలపల్లి నియోజకవర్గంలో మొన్న జరిగిన మనం బయటపడిన లిక్కర్ స్కామ్ చూస్తే లక్షలాది బాటలు రోజు దాదాపు ఒక షాప్లో 3 బాటలు మంచివైతే నకిలీది ఒక బాటలు ఉంటుంది. అంటే 25% ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అంతా కూడా దోచేసుకొని దాదాపు 5,000 చిల్లర కోట్లు ఈ 14 నెలల్లో 15 నెలల్లో వారు సంపాదించడం జరిగింది. తీరా అది పైకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ లేబుల్లన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ వాళ్లకు ఏదో ఈ లావాదేవీల్లో కుదరక ఇతర రాష్ట్రం వాళ్ళే ఈ స్కామ్ను బయట పెట్టారు. మరి ఆ రోజు నుంచి ఎక్సైజ్ వారు ఎన్ని చోట్ల డబ్బులు పట్టుకున్నారు, నెల్లూరు మొదలుకొని ఒంగోలు మొదలుకొని కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం మొదలుకొని ఏలూరు, అనకాపల్లి అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద డంపులన్నీ కూడా బయట పెడితే వాటికి సారథ్యం వహిస్తూ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు, అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కుమారుడికి. మరి ఈరోజు వారు చెప్తా ఉన్నారు మా కోవర్టు అక్కడ కంటెస్ట్ చేసిన వ్యక్తి తంబలపల్లిలో అని చెప్పి. మరి అతను కోవర్ట్ అయితే మీరు ఏ విధంగా 50 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చారు, 50 కోట్లు ఖర్చు చేసి ఆయన ఎలక్షన్లో ఓడిపోయాడు, మొత్తం నువ్వు 100 కోట్లు ఖర్చు చేసుకునే వ్యక్తి నాకు కోవర్ట్ ఏ విధంగా అవుతాడు?